హలో గుడ్ మార్నింగ్. చూడండి, మాది చిన్న గార్డెన్ చూపిస్తా మీకు. ఈ ఫ్లవర్స్ను సూర్యకాంతం అంటారు అన్నమాట. ఇది సూర్యకాంతం చెట్టు. ఇది వచ్చేసి తులసి చెట్టు. ఇది ఒక టైప్, ఒక రకమైన ఇది మనీ ప్లాంట్ అన్నమాట. మందారం చెట్టు చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. ఆ మందారం చెట్టు ఇది బంతిపూల చెట్టు. ఇది వచ్చేసి దీన్ని దగ్గాకంటారు మామూలుగా. అయితే వాము ఆకు పిల్లలకి జలుబు చేసినప్పుడు అట్లా ఏదన్నా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది చేమంతి చెట్టు. ఇది ఒక రకమైన మనీ ప్లాంట్ చూడండి ఎంత బాగుందో ఫ్లవర్స్. ఇది ఒక రకమైన ఇది దేవగన్నేరులో ఒక టైప్ అన్నమాట. ఇది మందారంలో ఇంకో రకమైన మందారం చూడండి. ఇది చిన్నది మనీ ప్లాంట్ లెక్కనే షో అన్నమాట. కిందికి బాగా పెరుగుతుంది. ఇది చిన్న రోజ్. ఇది మందారంలో ఇంకో టైపు. మందారంలో రోజ్ కలర్ మందారం. ఇది చూడండి ఎల్లో ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. ఎల్లో ఫ్లవర్స్ షోకి. ఇది రణపాల ఆకు అంటారు. ఇది కిడ్నీలో స్టోన్స్ ఉన్న బాడీ పెయిన్స్కి అన్నిటికీ మంచిది అనమాట. చూడండి ఎంత బాగా పెరిగిందో రణపాల ఆకు. ఇది ఒక రకమైన చేమంతి. ఇది ఇంకో రకమైన మందారం చెట్టు. ఈ వైట్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా పెరిగింది. ఇది ఒక రకమైన మనీ ప్లాంట్. చూడండి ఇది కూడా తిప్పతీగ అన్నమాట. ఇది తిప్పతీగ కోవిడ్ అప్పుడు చాలా వాడుతున్నారు. కోవిడ్ టైంలో దీని జ్యూస్ కానీ ఆకు తినడం కానీ ఇమ్యూనిటీకి పనిచేస్తుంది బాగా. కిడ్నీలో రాళ్ళు కానీ ఇమ్యూనిటీకి ఈ తిప్పతీగ అనేది బాగా పనిచేస్తుంది. ఇది ఒక రకమైన మనీ ప్లాంట్. ఇది ఒక రకమైన పెద్ద ఆకులతో మనీ ప్లాంట్ అన్నమాట. ఇది గార్డెన్లో పెంచుతారు కదా. ఇది ఇది చేమంతి. ఇది కరివేపాకు చెట్టు ప్రతి ఇంట్లో ఉంటే మంచిదన్నమాట. పుదీనా చూడండి, పుదీనా. ఇది నల్లేరు బాగా పచ్చడి చేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఎంత పెరిగిపోతుంది. ఒక చిన్నది తీసుకొని మనము తొట్లో నాటేస్తే బాగా పెరుగుతుంది అన్నమాట. చూడండి మనీ ప్లాంట్ ఎంత బాగా వచ్చింది చూడండి. నాకు చాలా ఇష్టం మనీ ప్లాంట్. అందుకే మొత్తం తలుపుకి కిటికీలకి అంతా పెంచేసినాం. చూడండి ఎంత బాగా అల్లుకుందాం. ఇది మా ఇంట్లో ఉన్న చిన్న గార్డెన్ అంతే. చిన్నది, మరీ పెద్దది కాదు, చిన్నది. ఇది స్నేక్ ట్రీ అంటారు. స్నేక్ ట్రీ మొక్క. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.